నాకు ఫేమ్ ఉన్న రోజైనా, లేని రోజైనా, నా దగ్గర డబ్బులున్నా, లేకపోయినా, నేనెక్కడికెళ్ళినా నాతో పాటు ఒక్క మాట అనకుండా వచ్చిన నా బైకుకి ఈరోజు సర్వీసింగ్ చేపిస్తున్నా. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రైడర్ పరమేష్‌ని. నేను ఈ నార్త్ ఈస్ట్ రైడ్ వెళ్ళొచ్చిన తర్వాత చైన్ స్ప్రే అస్సలు కొట్టలేదు. అందు గురించే చైన్ స్ప్రే కొడుతున్నా. ఒకప్పటి నా కల మా గేట్ లోపల ఒక కార్ తెచ్చి నిలబెట్టాలని. అట్లీస్ట్ నా కష్ట సుఖాల్లో ఉన్న నా బైకుని తెచ్చి నిలబెట్టినా అది చాలు. ఇప్పుడు వచ్చేసి మన నార్ కర్నూలు డిస్టిక్ లో రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీసింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మన బండిని సర్వీసింగ్ కి ఇచ్చేసి ఒక 2-3 అవర్స్ కూర్చున్నా. సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఒక్కటి వాటర్ వాష్ ఉండే, బట్ వాళ్ళు తినే టైం అయిందంటే అందు గురించే వచ్చి బయట గడిపిస్తున్నా. సర్వీసింగ్ కి బండి వాష్ కి మొత్తం కలిపి 3000 అయిపోయినాయి. ఇంకా మళ్ళీ తిరిగి అయితే ఇంటికి వచ్చేసా. నా గురించి బ్యాడ్ గా అనుకునే వాళ్ళకి ఒకే ఒక మాట చెప్తున్నా, వీడు తిరిగిపోతాడు, వీడు ఫ్యామిలీని మంచిగా చూసుకోడు, వీడు వేస్ట్ గాడు అనుకునే వాళ్ళకి ఒకే ఒక మాట జస్ట్ వినండి. ఒక మగాడు ఏదైనా మొదలు పెడితే అది తన కోసం కాదు, తన ఎంజాయ్ కోసం కాదు, తన ఫ్యామిలీ కోసం. చిన్నప్పటి నుంచి వాళ్ళు పడే కష్టం చూస్తూ పెరిగిన వాడికి ఒకే ఒక ఆలోచన ఉంటుంది, నా ఫ్యామిలీని మంచి స్థాయిలో నిలబెట్టాలని. కానీ బయట మాత్రం వీడు వేస్ట్ గాడు, వీడు తిరిగిపోతాడు, అది ఇది ఏదేదో అనుకుంటున్నారు. వాళ్ళందరి కోసం ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు నా గురించి ఎవరెవరైతే బ్యాడ్ గా అనుకుంటున్నారో వాళ్ళందరి మనసులో నేను ఓడిపోవచ్చు, కానీ తప్పకుండా ఒక రోజు గెలిచి చూపిస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇన్ని రోజులుగా నన్ను అర్థం చేసుకుంటూ, నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.